హాయ్ వ్యూవర్స్, నేను మీ టీకే టీవీ టంగుటూరి కృష్ణని అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మీకు ముఖ్యంగా రేపు విశేషమైనటువంటి రోజు. రేపు 26/4/2025 రేపటి రోజు విశేషం గురించి చెప్పడానికి వచ్చాను. ముఖ్యంగా రేపు శని త్రయోదశి. శని త్రయోదశికి అందరూ కూడాను మీరు ఒక పని చేయండి. ఏమిటంటే ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి, నువ్వుల నూనెతో తలంటి స్నానం చేసుకోండి వేడి నీళ్లతోటి. తరువాత శివాలయానికి గాని వెంకటేశ్వర స్వామి గుడికి గాని వెళ్ళి అక్కడ మీ పేరు మీద గాని అర్చన చేయించుకోండి, మీ కుటుంబం పేరు మీద. రేపు శని యొక్క దోషాలుంటే తొలగిపోతాయి ఈ పని చేయడం వల్ల. అంతేకాకుండా శని యొక్క అనుగ్రహం బాగున్న వాళ్ళకు కూడా మరింత ఎక్కువగా బాగుంటుంది. అందుకని తప్పకుండా ఈ సమయాన్ని శని త్రయోదశిని వినియోగించుకోండి, సక్సెస్ అవ్వండి, మీ లైఫ్ ని సక్సెస్ఫుల్ గా నడిపించుకోండి. అంతేకాకుండా రేపు మరొక విశేషమైనటువంటి రోజు కూడా ఏమిటో తెలుసా? రేపు మాస శివరాత్రి కూడా. మాస శివరాత్రి ఈ సంవత్సరానికి చైత్రమాసం నుంచి ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరంలో 12 శివరాత్రులు వస్తాయి సంవత్సరానికి. ప్రతి నెలకు ఒక శివరాత్రి. రేపు చైత్రమాసంలో మొట్టమొదటి మాస శివరాత్రి. 11 మాస శివరాత్రులు అయిన తర్వాత 12వ మాస శివరాత్రి మహాశివరాత్రి అంటారు. ఈ మాస శివరాత్రి వ్రతం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ రోజు మాస శివరాత్రి రోజు ఉదయాన్నే లేచి నూనె ఎంటుకొని తలస్నానం చేసి సాయంత్రం వరకు శక్తి కొలది ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి ఆ ఉపవాసం నుంచి అక్కడి నుంచి సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివలింగాన్ని దర్శనం చేసుకొని, మీకు అవకాశం ఉంటే అర్చనాదులు చేయించుకొని అభిషేకం చేయించుకోండి. లేకపోతే దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి హాయిగా ఉపవాస దీక్ష ప్రారంభించండి. మీకు రహస్యం చెప్తున్నాను. దీనివల్ల ఈశ్వరుడు ఇయ్యాలా ఇల్లు నిండాలి అంటారు. ఈ కాన్సెప్ట్ వల్ల ఈ వ్రతాన్ని ఆచరించిన వాళ్ళకి సకల సౌభాగ్యాలు, సకల సంపదలు కోరుకున్నవన్నీ కూడాను దొరుకుతాయి. కాబట్టి మీరందరూ కూడాను ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని సక్సెస్ అవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ అభినందన తెలియజేస్తున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.